నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆలూతో ఒక టేస్టీ స్నాక్ని చూపించబోతున్నానండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్ చేసుకోవడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి ఆ టేస్టీ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక 3 మీడియం సైజు బంగాళదుంపలను తీసుకుని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా పై పొట్టును తీసేయాలి. తర్వాత ఒక గ్రేటర్తో ఈ విధంగా ఆలూని తురుముకోవాలి. ఆలూని ఈ విధంగా తురుముకోవడం వల్ల మనకు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు లేకుండా సమానంగా వస్తుంది. చూడండి, మొత్తాన్ని ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు బ్రెడ్ క్రమ్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను మెజర్మెంట్ కప్స్తో వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇది లేకపోతే ఏదైనా చిన్న గిన్నెతో అయినా తీసుకోవచ్చు. ఈ బ్రెడ్ క్రమ్స్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అలానే ఒక చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి. లేదంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. తర్వాత పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని వేసుకొని మొత్తం కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ని ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. మనం వేసుకున్న బ్రెడ్ క్రమ్స్ సరిపోతాయి. ఒకవేళ మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొద్దిగా బ్రెడ్ క్రమ్స్ని వేసుకొని కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని మరీ పలుచగా కాకుండా కొద్దిగా తిక్కగానే కలుపుకోవాలండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ని తీసుకోవాలి. తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని రాసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మిశ్రమాన్ని కొద్దిగా రౌండ్గా చేసుకొని అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా కట్లెట్ షేప్లో వత్తుకోవాలి. మనం కంపల్సరీగా చేతికి ఆయిల్ రాసుకోవాలండి, లేదంటే చేతికి అంటుకుపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి మిశ్రమాన్ని ఒకసారి ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత ఒక్కొక్క కట్లెట్ని తీసుకొని ఈ మైదా పిండి వాటర్లో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మొత్తాన్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క కట్లెట్ని ఈ విధంగా మనం తీసుకున్న బాండీ సైజుని బట్టి వేసుకోవాలి. ఈ కట్లెట్స్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది మనకు మీడియంగా హీట్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా కట్లెట్స్ని వేసుకున్నాక వెంటనే కాకుండా ఒక 2 నిమిషాల తర్వాత అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ కట్లెట్స్ ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చాక టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. మిగిలిన కట్లెట్స్ అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇంతేనండి, ఆలు కట్లెట్ అనేది మనకు రెడీ అయిపోయింది. దీన్ని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో ఫింగర్స్ అండ్ పొటాటో కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో ఈ విధంగా కనుక చేసి పెడితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి.
దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ అనేవి బాగా మరగాలండి. ఈ విధంగా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. అంటే బొంబాయి రవ్వ అండి, దానిని సూజీ రవ్వ అని కూడా అంటారు. ఉండలు లేకుండా మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి వేరే బౌల్లోకి ఈ రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వ అనేది పూర్తిగా చల్లారాలండి. రవ్వ చల్లారాక ఒక 2 బాయిల్డ్ పొటాటోని తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ పొటాటో మొత్తం బాగా కలిసేటట్లుగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఫింగర్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. చేతికి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని రవ్వను కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఈ ఉండను 2 వేళ్ల మధ్యలో ఈ విధంగా ప్రెస్ చేస్తూ స్టిక్స్ లాగా చేసుకోవాలి. రవ్వ మొత్తాన్ని ఈ విధంగా ఫింగర్స్ లాగా చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క ఫింగర్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని వేయగానే గరిటతో తిప్పకూడదండి. 2-3 నిమిషాల తర్వాత తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టకూడదండి, హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఫింగర్స్ అనేవి ఈ విధంగా ఎర్రగా కాలాక ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. మనం దీనితోనే కట్లెట్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం కొంచెం రవ్వను తీసుకొని చిన్న ఉండలాగా చేసుకొని 2 చేతుల మధ్య పెట్టి నొక్కితే ఈ విధంగా మనకు షేప్ వస్తుంది. కట్లెట్స్ మొత్తాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని కూడా కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కాలాక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వీటిని టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.